పక్కన స్క్రీన్ మీద వేస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నా. అడిగానని చెప్పు ఆ పర్సన్ని. ఓకే, ఆ పర్సన్ నీకు కూడా తెలుసు కదా? తెలుసు. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసేయండి. ఏ రంగులే ఏ రంగులే. స్నాక్స్ అన్నీ తీసుకున్నాం. అదేదో చటాపటాన ఏదో ఒకటి ఉండింది, అది తీసుకున్నానయ్యా. ఓపెన్ చేసి తింటా ఉంటే ప్లాస్టిక్ వాసన. ఎందుకంటే నైట్ బస్ ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. ఎవడో గాలి సీన్ అంట బస్ డ్రైవర్ పేరు. గాలి వెళ్ళొచ్చు కదా ఇందాక, మళ్ళా పేస్ట్ వేసుకుంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు నేను డ్రెస్సులు మార్చుకునేది కూడా వీడియో తీసేటట్టున్నాడు. ప్రజెంట్ అయితే మేము సంధ్య 70mm పక్కనే ఉన్నాము. సంధ్య 70mm అనగానే మీకు ఏం గుర్తొస్తుందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏం గుర్తొస్తే అదే కామెంట్ చేయండి. అబ్బా, సాయన్న చేపించిన స్టంట్కి మామూలుగా పరిగెత్తలేదు అసలు. సో హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాము. వెళ్ళే గ్యాప్లో మధ్యలో ఒక స్పెషల్ పర్సన్ కూడా కలుస్తాను కాదు, స్పెషల్ పర్సన్తోనే హైదరాబాద్కి వెళ్తున్నాము. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో మీకు కూడా చాలా 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 ఫేవరెట్ అయి ఉండొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఆ స్పెషల్ పర్సన్ ఎవరో చూడండి. అంతేకాకుండా ఆ స్పెషల్ పర్సన్ కోసం టీటీడీ క్యాలెండరు, డైరీ, అలానే తిరుమల లడ్డూలు అయితే తీసుకున్నాను. సో మనకు తిరుపతిలో ఎక్కువ ఇవే కదా ఫేమస్, అందుకని ఇవి తీసుకునేసాను. సో మన సామాగ్రి అయితే ఇక్కడ ప్యాక్ చేసేసాను. కెమెరా కూడా లోపల పెట్టేశాను. వ్లాగ్ ఏం చేస్తాంలే అనుకున్నాను, కానీ నేను చేసే ప్రతి పని మీకు తెలియడానికే ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో మా ఎక్కడున్నావు మా మమ్మీ సర్దుకుంటా ఉంది. ఓకే మా, ఏం చెప్తావు? హైదరాబాద్కి వెళ్తున్నా. క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే 2 కోట్ల. ఎన్ని కోట్లు తెస్తావా? చలి కోట్లు. చార్మినార్ కాడ అమ్ముతారంట 100 రూపాయలకి ఒకటంట. తీసుకోరు. సో అదనమాట మ్యాటరు. ఇప్పుడు నేను ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నా. అడిగానని చెప్పు ఆ పర్సన్ని. ఓకే, ఆ పర్సన్ నీకు కూడా తెలుసు కదా? తెలుసు. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే వెళ్ళి చేసేయండి. చింటూ వచ్చాడు ఇప్పుడే. ఇంకా మనం వెళ్ళి సన్నీని పికప్ చేసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే. అయ్యయ్యో, అయిన లగేజ్ అంతా ఇచ్చేసారు. సరే బాయ్ మా అమ్మ ఉండే లగేజ్ సరిపోక మళ్ళా క్యాలెండర్లు అవన్నీ ఇచ్చాడు మా డాడీ. హైదరాబాద్లో ఏసీపీ వచ్చేసి మా డాడీ ఫ్రెండ్. సో వాళ్ళు మాకు కొంచెం బాగా క్లోజ్ అనమాట మా డాడీకి. అందుకని ఆ ఏసీపీ సార్కి కానీ క్యాలెండరు, డైరీ ఇవ్వాలనేసి మళ్ళీ అవి ఎక్స్ట్రా పెట్టారు. పెద్ద బరువేం కాదు, కానీ ఎత్తుకొని పోయి వాళ్ళకి చేర్చేస్తే హ్యాపీ రిలీఫ్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే సన్నీని పిక్ చేసుకోవడానికి వెళ్తా ఉన్నాము. లగేజ్ అయితే ఫుల్గా ఉంది నా దగ్గర. సన్నీ దగ్గర ఎలా ఉందో తెలియదు, మరి పోయి చూద్దాం. అయ్యా వెయిటింగ్. అయ్య భయ్యా హాయ్, కైసా. సో ప్రజెంట్ అయితే సన్నీ భయ్యా కూడా వచ్చాడు. స్టార్ట్ అయ్యాము ఇంకా హైదరాబాద్కి వెళ్ళే గ్యాప్లో మీకు చాలా 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 ఫేవరెట్ ఆ మనిషిని పిలుచుకొని మనం హైదరాబాద్కి వెళ్తాం. మనం కదా ఆ మనిషిని పిలుచుకోపోయేది. మమ్మల్ని ఇక్కడ నుంచి ప్రయాణించాడు ఆ మనిషి హైదరాబాద్కి వెళ్దామని. సో ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో అలానే ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి లైక్ చేసేయండి. ప్రజెంట్ మనం వెళ్ళి ఒక బస్ ఎక్కి ఒక ఊరికి వెళ్ళి, అంటే ఒక ఊరు అంటే హైదరాబాద్కి వెళ్ళే మధ్యలోనే ఆ వేలోనే హైదరాబాద్కి వెళ్ళేది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ మనిషే బుక్ చేశాడు టికెట్స్. సో వెళ్ళి ఆ క్యాలెండర్, డైరీలు ఇచ్చేసి ఫాస్ట్గా ఎట్టబడితే అట్ట బయలుదేరేసాము. చలో. ఓ షట్, డామేజ్. సారీ బ్రో లెఫ్ట్ వచ్చేస్తున్నారన్న. చింటూ స్టంట్ చేయించాడు. టైం బాలా చూసి నిదానంగా కదా. ఇప్పుడే ఒక పెద్ద స్టంట్ అయింది గైస్. పెద్దదేం కాదు, చిన్నదే. మనం ఇట్లాంటి వాటి కంటే పెద్ద స్టంట్లే చేస్తున్నాం. సరే చింటూ బాయ్, జాగ్రత్తగా వెళ్ళి బెంగళూరుకి. చింటూ కానీ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు, మేము హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే తిరుపతిలో బస్ ఎక్కాము. ఏసీ బస్ ఎక్కాం. సన్నీకి ఏసీ పడదంట, డైరీ మిల్క్ తెచ్చుకున్నాడు. రిచ్ కిడ్స్ మ్యాటర్స్. నాకు చూడండి అసలు గ్యాప్ లేకుండా కాళ్ళు పెట్టుకునే దానికి కానీ స్పేస్ లేకుండా ముందరంతా లగేజ్. టైం అయితే 6:57 అవుతా ఉంది. మనకి అక్కడ బస్ వచ్చేసి 11:15 అనుకుంటా. ఒక డెస్టినేషన్లో దిగేసి స్పెషల్ పర్సన్ని తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి. సో మనం 9:30కి అంతా ఆ డెస్టినేషన్కి రీచ్ అయ్యేలా చూసుకోవాలా. సన్నీ అయితే అవ్వలేమని చెప్తున్నాడు, నేనైతే అయిపోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే నేను ఆ ప్లేస్ చాలాసార్లు వెళ్ళున్నా. సో ఆ ప్లేస్ ఏదో మీరు కానీ గెస్ట్ చేసి కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. డైరెక్ట్ ఆ డెస్టినేషన్ దగ్గర రీచ్ అయ్యి స్పెషల్ పర్సన్కి టీటీడీ డైరీ, క్యాలెండర్, లడ్డు ఇచ్చేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే బాయ్. ఫైనల్గా టైం అయితే 9:22 అవుతా ఉంది. మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము.
ఇంకా ఆ స్పెషల్ పర్సన్ వచ్చి మనల్ని పికప్ చేసుకుంటాడు, నన్ను సన్నీని. సో ఆ స్పెషల్ పర్సన్కి మనం డైరీలు, క్యాలెండర్, తిరుమల లడ్డు ఇస్తా ఉంటే రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో సన్నీ అయితే 10-11 అవుతుంది అన్నాడు, 9:30. నాకు తెలుసు, నేను ఆల్రెడీ కాలేజ్కి వస్తూనే ఉంటాను. ఆల్రెడీ వెనకాల లైట్ల వల్ల వేరు కనిపెట్టేసి ఉంటారు ఎక్కడికి వచ్చామో. సో కనిపెట్టారు, కానీ ఆ రియాక్షన్ కోసం అన్నా చూడండి. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడే మనం నెల్లూరులో దిగాము. ఫుల్ లగేజ్ స్పెషల్ పర్సన్ కోసం. సో ఆ పర్సన్ కానీ వచ్చి మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడంట. లొకేషన్ చెప్పాము, ఇక్కడ ఉన్నామని. వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఎక్కడున్నాడో ఎతకదాం. యాడున్నాడు? ఈడే ఉంటాను అన్నాడా? యాడున్నాడు? ఒకసారి నా ఫోన్లో ఫోన్ చెయ్యా. నా ఫోన్లో ఫోన్ చేసి స్పీకర్ పెట్టా. నా యాడా? అవునా, వస్తా ఉన్నా. మేము ఈడే ఉన్నాం, మురళీకృష్ణ ఆపోజిట్లో. ఏ రంగులే ఏ రంగులే ఏ రంగులే, నీకోసం సర్ప్రైజ్ తెచ్చా. అంత బరువు చెప్పాను కదా, నీకోసం నా గుండెకాయనైనా ఎత్తుకొని వస్తానా. ఏ రంగులే. సో ప్రజెంట్ అయితే నెల్లూరుకి రీచ్ అయ్యాము. చిన్న పిల్లోడు అనమాట. చిన్న పిల్లోళ్ళకి కౌంట్ రాదు, మేము డబుల్ రైడింగ్ చేస్తాం, ట్రిపుల్ రైడింగ్ ఎవరు ట్రిపుల్ రైడింగ్ చేయదు. కౌంట్ రైడింగ్ పోలీస్ చూసి చిన్న పిల్లోడు అన్నట్టు ఎలా అన్నాడు. సో అన్నోళ్ళు ఇల్లు పక్కనే కాబట్టి హెల్మెట్ కూడా వేసుకొని రాలా, ఫాస్ట్గా వచ్చేసాడు అర్జెంటుగా. సో మీరు ఎప్పుడైనా బైక్ రైడ్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయండి. సో ఇంకా ఇంటికి వెళ్ళి లగేజ్ మొత్తం పెట్టేసి అదే గిఫ్ట్లు అడిచేసి వెళ్ళాల. సో చలో. సాయన్నోళ్ళ ఇంటికి రాగానే ఆంటీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్ మిక్చరు, స్వీట్స్, కాఫీ అన్ని ఇచ్చి కడుపు నింపేసింది. నీకేమంటే ఇష్టం? సిలికాన్ టాయ్ తెచ్చిస్తారా? 10,000 ఏం కాదు, తెచ్చిస్తాలేరా. ఇష్టం తర్వాత ఏం కాదులే. హనీ ఇట్రా, తెచ్చిస్తా. సిలికాన్ బేబీ టాయ్ అనుకుంటున్నాం. సిలికాన్ బేబీ టాయ్ అమెజాన్ లో చూద్దాం. ఇదా? సిలికాన్ టాయ్ అని కొడితే అదే వచ్చింది మళ్ళా. ఇదా? అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కొట్టారా అలా. హాయ్ చెప్పు. హాయ్. నీకు సిలికాన్ టాయ్ చెప్పు అమ్మా, వాళ్ళకి చెప్పు. వాళ్ళందరూ మీరందరూ నాకు సిలికాన్ టాయ్స్ పంపిండి అని చెప్పు. ఇప్పుడే సాయన్నోళ్ళ ఇంటి నుంచి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ ఏదో పెద్ద లిస్టే చెప్పింది, చార్మినార్ దగ్గరికి వెళ్తే గాజుల్దా అవిదా ఇవిదా అని చెప్పి. సో వాళ్ళ సంతోషం మేరకు అవి కానీ తీసుకునేసి అలానే చెప్దాంలే, అప్పుడు కూడా చెప్దాం. సో ఇప్పుడైతే మెయిన్ రీజన్ వచ్చేసి గాజులు కాదు, కెమెరాలతో వీడియోలు తీయడం, కిసిక్. సో మా మమ్మీకి అవన్నీ తీసుకునేసి అలానే హనీ పాపకి ఏదో సిలికాన్ టాయ్ కావాలంట, వ్లాగ్లో చెప్పాను కొనిస్తానని చెప్పి. హైలీ డిమాండ్ టాయ్ అంటది. చూద్దాం, ఆ రోజులు కానీ వస్తాయి, కొనిస్తాం. సో ఈలోపు హైదరాబాద్లో హనీకి నచ్చినవి ఏమైనా ఉంటే అవి తీసి పంపిస్తాం. లేదులే మనం కానీ వస్తాం మళ్ళీ రిటర్న్లో. సో అప్పుడైతే తెస్తాము. సో ఇప్పుడైతే మనం నెల్లూరులో సింహపూరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి. ఇంకా ఎన్ని స్టంట్లు చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మెడికవర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కాలి. సింహపూరి చిన్నోడు సింహంలా వస్తా ఉన్నాడు హైదరాబాద్కి కిసిక్ అని వీడియోలు తీయడానికి. సో బస్ ఎక్కాక మాట్లాడుకుందాం, చలో. సో ఇప్పుడే మనం బస్ ఎక్కాం, నెల్లూరు టు హైదరాబాద్. మార్నింగ్ 8కి దిగుతాము. సాయన్న మంచి ఓయో బస్ బుక్ చేశాడు పడుకోవడానికి. పడుకోవచ్చు ఈ బస్సులో, మంచిగా పడకేసి. నైట్ కూడా అంత నిద్ర లేదు. మళ్ళీ ఈ వ్లాగ్ ని మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ లో దిగ్గానే ఎక్కడెక్కడ తిరుగుతాం, ఏమేం చేస్తాం, ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా చూపిస్తాను. మా ఎంజాయ్మెంట్స్ మొత్తం చూసి మీరు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయండి. సో పడుకుందాం పదండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 6:30 అంతా హైదరాబాద్ లో దిగేసాము. మనమైతే ప్రజెంట్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్ ముందర దింపేసి పనుకుంటే డ్రాప్ షిప్పింగ్ అంటా ఉన్నాడు. నేను ఇంకా నాకు అట్టే సీరియస్ గా నాకు డ్రాప్ షిప్పింగ్ అన్నట్టే అనిపించింది తెలుసు నిద్రలో. తెలుసు కదా, ఓయో బస్ లో మేము ఎక్కితే ఏదో ఒక స్టంట్ జరుగుతుందని తెలుసు, కానీ ఎవరికి ఏం కాదు, సేఫ్ గానే ఉంటుంది. పక్కన స్క్రీన్ మీద వేస్తా చూడండి ఏం జరిగిందో. కానీ మనం ఎక్కడున్నా సేఫే.
నైట్ 11:20కేమో ఎక్కాము నెల్లూరులో బస్సు. 8కి చూపించింది గూగుల్ మ్యాప్స్లో మాదాపూర్కి. సరేలే పనుకుందాం, ఒక 2 వరకేమో అలా మేల్కున్నాము. బాగా ఆకలేస్తా ఉన్నింది. ఒక దగ్గర ఏడో ఆపితే స్నాక్స్ అన్నీ తీసుకున్నాం. అదేదో చట్టాపట్టాన ఏదో ఒకటి ఉండింది, అది తీసుకున్నానయ్యా సావే. ఓపెన్ చేసి తింటా ఉంటే ప్లాస్టిక్ వాసన. మీరు మాత్రం దయచేసి ఎప్పుడు తినకండి. నేను కానీ తిన్నాను, ఇంకా ఆకలికి భరించలేక తీసుకున్నాను. ఆ షాప్లో లేసు బింగో ఇలాంటివి ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకుంటే అన్నీ సెకండ్ కాపీయే ఉన్నాయి. ఆడ చట్టాపట్టా, హైదరాబాద్ హంగామా అంట, అన్నీ ఇవే ఉన్నాయి. చలి అయితే ఇక్కడ మామూలుగా మా అమ్మ నిన్నే చెప్తాను, ఇది స్వెటర్ ఎత్తుకోపో, చలి ఎక్కువ ఉంటుంది ఆడ అని. మనం ఎందుకంటాం ఇంటే మనం ఎట్టి ఎందుకుంటాం, వేరేలాగా ఉన్నాం. అది కాదు మ్యాటర్. వాడు పైకి దింపుడు కాదు బ్రో, హైలైట్ ఏంటంటే వాడు రాత్రి తీసుకొచ్చాడు. ఎట్ట తీసుకొచ్చిండు మనల్ని పనుకుంటే ఏదో ఒకటి లాక్ బనారా. మళ్ళీ వ్యాన్ డ్రాపింగ్ లో కానీ ఏందో పెద్ద వెనకాల గొడవ వేసుకుంటున్నాడు. సెలిబ్రిటీస్. సో గైస్ ఇప్పుడే హైదరాబాద్లో దిగేసి, హైదరాబాద్లో ఎప్పుడో దిగాము, అక్కడి నుంచి అదేంటనే వ్యాన్ డ్రాపింగ్ నిజంగా నాకు నిద్రలో ఏంద్ర డ్రాప్ షిప్పింగ్ అంటా ఉన్నారని నాకేం అర్థం కాల 2 నిమిషాలు. అసలు ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకొని మేము ఒక లొకేషన్కి వెళ్తా ఉన్నాం మాదాపూర్కి. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవుతాము. సో రూమ్ టూర్ కానీ చూపిస్తాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చూసారు ఆల్రెడీ చెప్పాం, వీడియో స్టార్టింగ్ లోనే ఒక కిస్ అయింది. ఇప్పుడు ఎన్ని కిస్ క్లియర్ అయితే చూద్దాం. చలో. మన ఈ రోజు అన్నతో వెళ్ళేది, అన్న నెంబర్ ప్లేట్ ఎదిరిపోయింది 4499. వీడియో తీయడంటే ఈయన చూసి నేర్చుకోవాలి. నేను ఎండపోయింది సార్ ఒకసారి కెమెరా ఏ సెకండ్ వదులుకోకుండా కెమెరా తీస్తున్నాడు. సూపర్ బ్రో, యు ఆర్ ద క్రియేటర్ బ్రో. ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రష్ చేసేసి వచ్చి, బ్రష్ మీద ఎంత పేస్ట్ చేస్తారు, ఎన్ని గ్రాములు పేస్ట్ చేస్తారో కూడా చూపిస్తారు చూడండి. బ్రష్ లో ఎన్ని పుల్లలు ఉన్నాయో చెప్తారు, అవి కూడా లెక్కేసి చెప్తారు చూడండి. ఇంకేం చెప్తాం బ్రో చెప్పు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి రప్ప తినాలి. అసలు భయంకరంగా ఆకలేస్తా ఉంది. ఎందుకంటే నైట్ బస్సు ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. ఎవడో గాలి సీన్ అంట బస్ డ్రైవర్ పేరు. గాలి గాలి తీసుకొచ్చాడు. ఆగా మేఘాల్లో తీసుకొని వచ్చి హైదరాబాద్ లో డ్రాప్ చేశాడు సేఫ్ గా. మేము సేఫ్, బస్సు సేఫ్ కాదు పాపం. ఇంకా రూమ్ లో కలుసుకుందాం బాయ్. సో గైస్ ఇప్పుడే మనం రూమ్ కి అయితే రీచ్ అయ్యాము. అన్న ఇప్పుడే బాతింగ్కి వెళ్తున్నాడు. అన్న వచ్చేస్తే మనం కూడా వెళ్ళాలి. కొంచెం త్వరగా వచ్చేనా, పాటలు పాడద్దు లోపల కూర్చొని. ఓ పోనా అంటే బాత్రూమ్ అంటే రోజు స్నానం చేయవా, బ్రష్ చేయవా? బ్రష్ పట్టుకొని దీని మీద లెక్క పెట్టుకోడు. నువ్వు పోయి అంటే నేను ప్రతి ఒక్కటి క్లియర్ కట్ గా రికార్డ్ చేస్తున్నావు గైస్ వీడియోని. అందుకని అన్న బ్రష్ చేస్తావు కదా, ఆ బ్రష్ కి ఎన్ని పుల్లలు ఉంటాయి అవి కూడా లెక్క పెట్టు అని చెప్పి కిండల్ చేస్తున్నాడు. కిండలు కాదు, ఉడికిన సుండలు కాదు, కానీ బ్రష్ కి పేస్ట్ వేసుకున్నాడు. నాకు కబుర్లు చెప్తా ఆ బ్రష్ ని కింద వదిలేసాడు. అంటే వెళ్ళొచ్చు కదా ఇందాక, మళ్ళా పేస్ట్ వేసుకుంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు నేను డ్రెస్సులు మార్చుకునేది కూడా వీడియో తీసేటట్టున్నాడు. అన్ని పిన్ టు పిన్ చూపిస్తా గైస్. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఏం వచ్చినా మీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ మేము అందరం రెడీ అయిపోయాక వీడియో స్టార్ట్ చేస్తాము. అంతవరకు నువ్వు పోయి స్నానం చేయి. ప్రజెంట్ అయితే అందరం రెడీ అయిపోయాము. ఇవే అనమాట మా అవుట్ ఫిట్స్. ఎక్కడికి తీసుకొని పోతున్నావు ఇప్పుడు? పెద్ద పెద్ద పదాలు డ్రెస్సులు అని చెప్పి అవుట్ ఫిట్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ నుంచి గో టు ఏఎంబి మాల్. లెట్స్ గో. ఏఎంబి మాల్ అంతేనా? ఇంకెక్కడికి తీసుకొని పోవా? వెళ్దాం బ్రో. దారిలో ఏముంటాయి, ఏఎంబి మాల్ అన్నీ ఉంటాయి కదా. మనం హర్రర్ హౌస్ అని, స్నో వరల్డ్ అని చాలా ఉంటాయి. ఎక్స్ప్లోర్. సో అన్న చెప్పినవన్నీ ఇప్పుడు చూపిస్తాము. స్టార్ట్ అవుదాం. ఇంకా ఏడవడిన వస్తువులన్నీ ఎట్టబడితే అట్టే వదిలేసాము. కీస్ పడట్లేదా? లాగా గట్టిగా సాయన్న ముందుకు వచ్చాడు. రాలేగానే ఆయనకి ఫోన్ చేస్తానుండు. కీస్ తీనా అంటే కీ చైన్ తీస్తావా?
ఒక పక్కేమో నాకు భయంకరంగా ఆకలేస్తుంది. ఫస్ట్ టిఫిన్ షాప్ కి వెళ్ళి రప్ప తినాలనిపిస్తా ఉంది. ఇంకా మాకు దగ్గరలోనే రామేశ్వరం కెఫే ఉంటే అక్కడికి వెళ్ళాము. మెన్యూని మొత్తం బాగా పరిశీలించి 3 దోశలు ఆర్డర్ ఇచ్చుకుంటే 820 రూపాయలు బిల్ వేసాడు. టేస్ట్ అయితే బానే ఉండింది కానీ ఆ ప్రైజ్ కి నాకు అది వర్త్ కాదనిపించింది. ఇంకెక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా సాలార్జంగ్ మ్యూజియం కి వెళ్ళిపోయాము. ఇప్పుడే సాలార్జంగ్ మ్యూజియం కి వచ్చాము. సాయన్ అయితే టికెట్స్ బుక్ చేస్తా ఉన్నాడు. సన్నీ అయితే షార్ట్స్ కి వీడియోలు తీస్తా ఉన్నాడు. చెప్పేది మర్చిపోయా, తెల్లారితో సాయానికి ఎవరో ఓటీపీలు పంపిస్తా ఉన్నారు 20,000 యాక్సెప్ట్ చేయమని. ఎవరికి ఇచ్చావు క్రెడిట్ కార్డు? వాడు ఎవడో పాపిస్తాడు. నా క్రెడిట్ కార్డు వాడి దగ్గర ఉంది బ్రో, దాన్ని బ్లాక్ చేద్దామంటే ఇప్పుడు కార్డు అవసరం నాకు. వాడు తెల్లారి నుంచి అమెజాన్ లో ఏదో 20,000 ఆర్డర్ చేసుకుంటాడు. ఊరికే ఓటీపీలు వస్తానే ఉన్నాయి. తర్వాత 2,000 పాపం అలా మంచి మనసుతో ఓటీపీ చెప్పొచ్చు కదా. మంచి మనోజా మంచి మనసు ఆవరి సాంగ్ లోపల ఇరానీ చాయ్ దొరుకుతుంది బ్రో. ఏమో తెలీదా, ఇరానీ చాయ్ అంటే దొరుకుతుందా లోపల? మే నాట్ బి. సో ఇప్పుడే మ్యూజియం లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ రాజులు వాడిన కత్తులు కటార్లు అట్లాంటివి చాలా చూసాము. నాకు సాలార్జంగ్ మ్యూజియం అంటే మా మమ్మీనే గుర్తొస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ సారోళ్ళు స్కూల్ ట్రిప్ కి ఇక్కడికి తీసుకొని వచ్చారంట. ఆ విషయం ఇంట్లో చెప్తూనే ఉంటది. ఇప్పటి వరకు మీ స్కూల్లో ఏ ట్రిప్ కి తీసుకొని వెళ్ళారో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ రాజులు వాడిన కత్తులు, వాళ్ళు వాడిన సోప్ బాక్సులు, వాళ్ళు వాడుకున్న పాన్ బాక్సులు, అవన్నీ చూడడానికి నాకైతే పిచ్చ బోర్ కొడుతుంది. సో అందుకని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఆయనకి అందాన్ని ఎలా చూడాలో తెలియట్లే, అది మ్యాటర్. అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి తెలుసా, ఒక్కోటి అథెంటిక్ గా ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా వచ్చినప్పుడు చూసేయాలండి. ప్రజెంట్ ఇప్పుడైతే సంధ్య 70mm పక్కనున్న బావాచి రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడికే ఎందుకు వచ్చామంటే ఎన్టీఆర్కి మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ ఇక్కడే అంట హైదరాబాద్లో. సో మేమైతే లిటరల్గా 15 minutes వెయిట్ చేసిన తర్వాత అయితే మాకు టేబుల్ దొరికింది. ఏం ఆర్డర్ ఇచ్చారుగా? చికెన్ బిర్యానీ, ఒక ఫుల్ మటన్ బిర్యానీ, ఒక ఫుల్ చికెన్ బిర్యానీ, ఒక పన్నీర్ మండి, 3 థమ్స్అప్లు, ఒక కూలింగ్ వాటర్ బాటిల్, ఒక నార్మల్ వాటర్ బాటిల్. సో ఇన్ని ఆర్డర్ ఇచ్చినారు. పక్కన మనల్ని గుర్తుపెట్టారు, సిగ్గేస్తూ ఉంది, చూడలేకపోతున్నాము. సో ఇంట్రోవర్ట్ థింగ్స్, ఆడ అపచారాలు జరుగుతున్నాయి భయ్య, అవన్నీ మనం చూడకూడదు. ఎక్కడికన్నా వెళ్ళి ఇట్లా వీడియో పట్టుకోవాలనుకో, అదేందో ఒక లా చూస్తున్నారు జనాలు అందరూ, నేనేనా కాదా, మేమేనా కాదా అని. చాలా అదొక లా ఉంది వీడియో తీయడానికైనా మాట్లాడలేకపోతున్నా జనాల్లో. అందుకని చిన్నగా కెమెరాని ఎక్కడ దాచిపెట్టాను చూడండి, చిన్నగా కెమెరాని ఇక్కడ దాచిపెట్టేసి వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా మన ఆర్డర్ వచ్చిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం అడగడం మర్చిపోయా. ప్రజెంట్ అయితే మేము సంధ్య 70mm పక్కనే ఉన్నాము. సంధ్య 70mm అనగానే మీకు ఏం గుర్తొస్తుందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకేం గుర్తొస్తే అదే కామెంట్ చేయండి. అంత పెద్ద ఎన్టీఆర్ గారికే నచ్చిందంటే మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. సాయన్న వెజిటేరియన్, ఎగ్స్ మాత్రమే తింటాడు. కానీ బావాచిలో వెజ్ దొరుకుతుందా దొరకదా అని నాకు డౌట్ వచ్చి నా ఏం తింటావని అడిగితే పచ్చగా ఉన్నవన్నీ నావే. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తవుడు. బావాచిలో బిర్యానీ అయితే చాలా బాగుండింది, అద్దరిపోయింది అసలు. ఇది హైదరాబాద్ లో మా డే 2 అనమాట. ఈ రోజు మేము ఏమేం చేస్తామో చూద్దాం పదండి. ఇప్పటికే టైం 12 అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి. ఇప్పుడైతే మేఫెల్కి వచ్చాము. అన్న అయితే ఆల్వేస్ వెజిటేరియన్, ఓన్లీ ఎగ్స్ ఒకటే తింటాడు. నిన్న బావాచిలో బిర్యానీ తిన్నానని ఈ రోజు మేఫెల్ లో కూడా బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఏది బాగుంటుందో చూద్దామని. పర్సనల్ గా నాకు బావాచి బిర్యానీ చాలా బాగా నచ్చింది, కానీ మేఫెల్ గానీ బానే ఉంది. బట్ నాకు బావాచితో కంపేర్ చేయాలనిపించలేదు. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు మేఫెల్కి వచ్చి ఫ్రూట్ సలాడ్ తినండి, అద్దరిపోతుంది అసలు, బాగా ఉంది అసలు. జీరా రైస్ మాత్రం దొరకండి, అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అన్నకి చిన్న దారుణం జరిగింది. ఇప్పుడే హైదరాబాద్లో అయితే గట్టిగా షాపింగ్ చేశాము. షాపింగ్ బిల్ ఎంత అయిందో మళ్ళీ మాట్లాడుకుందాం. అన్ని పెద్ద బ్రాండ్లే. సంక్రాంతికి వేసుకుంటాను అవుట్ఫిట్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను. సో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు బడ్జెట్ లేదు, ఏం కొనలేదు, అవ్వ కామ్గా వచ్చేసి ఇదండి. సో ఇప్పుడైతే మనం సుదర్శన్ థియేటర్కి వెళ్తున్నాం. రఘువరన్ బీటెక్ నిప్పు లాంటి నిరుద్యోగి. ఇప్పుడు సో నువ్వు బీటెక్కే కదా, నేను కానీ బీటెక్కే కదా, మళ్ళీ సినిమాకి ఎందుకు వెళ్ళడం? లైఫ్ అంతా మనకు తెలుసు కదా. తెలుసు, నువ్వు డాక్టర్ చదివావు అనుకో, డాక్టర్ ఒకటే అవుతావు. లైక్ డిగ్రీ ఏదైనా చేస్తావు అనుకో, దానికి సంబంధించిన బీటెక్ కానీ చేస్తావు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, క్లీనర్ అవ్వచ్చు, ఆస్ట్రోనట్ అవ్వచ్చు, ఇంకా చాలా అవ్వచ్చు.
సో బీటెక్ చేస్తే ఏమన్నా చేయొచ్చు అదనమాట మ్యాటర్. కింద క్యాబ్ బుక్ చేసాం, ఇప్పుడే రూమ్ అయితే చెక్అవుట్ చేసాము. క్యాబ్ ఎక్కేసి సుదర్శన్ థియేటర్కి వెళ్ళి బీటెక్ రఘువరన్ బీటెక్ మూవీ చూసేద్దాం పదండి. అన్నయ్య కొంచెం డిక్కీ తెరిచారంటే మా సామాగ్రి మొత్తం లోపలేస్తాం అన్నయ్య. ఇంకా డైరెక్ట్ గా మూవీకి వెళ్ళిపోయి అట్నుంచి అట్టే చార్మినార్కి వెళ్ళిపోయాము. ఐఫోన్ 16+ నా దగ్గర 14 Pro Max ఉంది. నాకెప్పుడు హైదరాబాద్ అనే పేరు గుర్తొచ్చినా ఫస్ట్ నా మైండ్ లో చార్మినారే గుర్తొస్తుంది. మీకేం గుర్తొస్తుందో ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసాలండి. ఇంక ఈ చార్మినార్ దగ్గర నాకు ఎప్పటి నుంచో మిలాన్ జ్యూస్ సెంటర్ లో మల్బరీ మలై ట్రై చేయాలని ఒక చిన్న కోరిక ఉండేది. అది కూడా ట్రై చేశాను. అబ్బబ్బబ్బబ్బా టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది అసలు. ఇంకా మా మమ్మీకి చార్మినార్ దగ్గర మట్టి గాజులు కావాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉంటే ఈసారి ఖచ్చితంగా తీసుకొని పోవాలని వచ్చి ఇవి తీసుకున్నాను. ఇంకా మాకు నైట్ 12 కి హైదరాబాద్ టు నెల్లూరు బస్ ఉంది. ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవడమే. అబ్బా సాయన్న చేపించిన స్టంట్కి మామూలుగా పరిగెత్తలేదు అసలు. సాయన్న చేపిలేదులే, యాక్చువల్గా ఎవరికి దారి తెలీదు. రెయిన్బో హాస్పిటల్ దగ్గర బస్సు ఆగుతుందని చెప్పారు. కానీ హైదరాబాద్లో ఉండే సాయన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో రెయిన్బో హాస్పిటల్కి ఇలా వెళ్ళాలని చెప్పి సన్నీ ఏమో చల్లగా బండ్లో వెళ్ళిపోయాడు. మేము కొంచెం దూరం అట్టుకు పోగానే ఆడికి వెళ్ళి మ్యాప్స్ ఓపెన్ చేసి చూసుకున్నాం యాడ్ రెయిన్బో హాస్పిటల్ అని. అది చూపిస్తే మా ఆపోజిట్ డైరెక్షన్లో చూపించింది. అబ్బా ఇంకెందుకులే, ఇంకా అక్కడి నుంచి పరిగెత్తా వచ్చి ఇంకా 5 minutesలో బస్సు ఎత్తేస్తారు. ఇంకా అక్కడి నుంచి పరిగెత్తా వచ్చి ఆటో ఎక్కాం. ఆటో ఎక్కగానే సగం దూరం తీసుకొని వచ్చి ట్రాఫిక్ అయిపోయింది. బస్సు వాడేమో కరెక్ట్గా 12:15 కంటే 12:15కి ఎత్తేస్తా అంటున్నాడు. ఇంకా పరిగెత్తా ఆటో దిగేసి ఆటోకి డబ్బులు ఇచ్చేసి పరిగెత్తాం చూడు, నాన్ స్టాప్గా కిలోమీటర్ పైన పరిగెత్తింటాం. నాకు ఇంకా అల్లుపు అసలు తగ్గలేదు. లగేజ్ కూడా ఎట్టంటే అట్ట వేసి ఏడే పైన సర్దేశాము నీట్గా. కిందది కూడా క్లోజ్ చేసేసారు బ్యాగ్స్ అన్నీ వేసుకోవడానికి. ఒక్క సెకండ్ లేపి బ్యాగులు అన్నీ వేసి తప్ప బస్సు ఎక్కేసాము. ఇప్పుడే వచ్చి కూర్చున్నాము, ఇదైంది. నా వల్ల అసలు కావట్లేదు. పడుకొని ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం నెల్లూరుకి వెళ్తున్నాము. నెల్లూరు నుంచి మళ్ళీ రేపు తిరుపతికి బస్సు ఎక్కాలి. అసలు అల్పాగట్ల. ఇంకో థింగ్ ఏంటంటే ఇందాక చార్మినార్ దగ్గర మా మమ్మీకి బ్యాంగిల్స్ తీసుకున్నా. అక్కడైతే సన్నీని వీడియో తీయమనిస్తే ఫ్లిక్కరింగ్ అవుతా ఉన్నా కానీ అట్టే వీడియో తీశాడు. ఫ్లిక్కరింగ్ అవుతా ఉంటే మనం ఏం చేస్తాము, అయిపోయింది. కానీ నేను ఆ క్లిప్ యాడ్ చేశాను మా మమ్మీ హ్యాపీనెస్ కోసం. సో ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అంతకుమించి నాకేం అవసరం లేదు. లిటరల్గా చార్మినార్ దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. చార్మినార్ని కాదు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అలానే హైదరాబాద్లో కూడా చాలామంది గుర్తుపడుతున్నారు. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా వల్ల అవ్వట్లా మాట్లాడదామన్నా కానీ పనుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ కలుసుకుందాం. బాయ్. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు. అలా చేసుకొని వెళ్ళొచ్చు కదా. అదనమాట ఈ వీడియోకి. ఓకే బాయ్.